నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనతో వచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో 'మనం' సినిమా తీశారు. మరలా ఇప్పుడు 'మనం 2' తీయబోతున్నారని కొన్ని వార్తలొస్తున్నాయి. అది వార్తల్లో కూడా ఎంత నిజముందో అన్ని వెబ్‌సైట్‌ల ద్వారా మనకు కనపడుతుందని అఫీషియల్‌గా కూడా కొన్ని వెబ్‌సైట్‌లు కనపడుతున్నాయి. అదేవిధంగా అప్పుడు 'నాగ చైతన్య' గారికి పెళ్లి కాలేదు. మొన్న రీసెంట్‌గా పెళ్లయింది. పెళ్లయి కొంచెం విడాకులు కూడా జరిగిపోయాయి. మరలా ఇప్పుడు సమంత గారైతే ఈ సినిమాలో అంటే విడాకులు జరిగిపోయిన తర్వాత 'మనం 2' వస్తుంది. సో, విడాకుల తర్వాత మళ్ళీ 'మనం 2'లో నటించడానికి సమంత గారు వస్తున్నారు అని కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత మేరకు నిజమంటారు? The 2 points to be noted హ్మ్. as per my observation. హ్మ్. రాజకీయాలలో హ్మ్. పర్మనెంట్‌గా మిత్రులుండరు, శత్రులుండరు. హ్మ్. సినిమాలలో కూడా అంతే. హ్మ్. ఎందుకంటే పాత్ర పరంగా వాళ్ళు క్యారెక్టర్స్ చేసుకొని పోవాలి. హ్మ్. ఎందుకంటే ఈ 2 రంగాలు ప్రజలతోని అంటే రికగ్నిషన్ ఉంటది ప్రజల మధ్యలో. హ్మ్. ఓకేనండి. ఓకే. అయితే ఇప్పుడు 'మనం' సినిమా అనేది మంచి ఒక హిట్, అది ఒక మూవీ. హ్మ్. మంచి ప్లాట్‌ఫామ్, అప్పుడు మంచి పెర్ఫార్మెన్స్ చేసి జరిగింది. హ్మ్. అన్నిట్లలో సీక్వెల్స్ వస్తున్నాయి ఇప్పుడు. అవును. ఇప్పుడు సినిమా రంగాన్ని తీసుకుంటే సీక్వెల్స్ వస్తున్నాయి. హ్మ్. ఈవెన్ కమల్ హాసన్ కూడా తీస్తున్నాడు ఆ 'భారతీయుడు' నెక్స్ట్ హ్మ్. టైప్‌ది. అవును. చాలా సీక్వెల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ట్రెండ్ ఉన్నది. ఇప్పుడు ఒక దృశ్యాన్ని చూసి ఇప్పుడు ప్రేక్షకుడు మర్చిపోలేడు కదండీ. హ్మ్. అదే కంటిన్యూగా వాళ్ళు చూస్తుంటారు. కంపల్సరీ ఇప్పుడు స్టార్‌డమ్ ఉంది కాబట్టి ఆ ట్రెండ్‌తోని సినిమాకి మినిమమ్ గ్యారంటీ ఉంటుంది, వెళ్ళిపోతుంది. అది కాబట్టి జరుగుతుంది. ఇక్కడ మీరనేది సబ్జెక్ట్ ఏందంటే మళ్ళీ వాళ్ళకి కలిసే అవకాశం ఉందా? హ్మ్. ఆ షూటింగ్‌లో కలుస్తుంటారు డైరెక్ట్‌గా. హ్మ్. మళ్ళీ వాళ్ళు అంటే ఇంకో కొన్ని వార్తలొస్తున్నాయి. ఆమెకి రెండో మ్యారేజ్ చేసుకోబోతుందని. అంటే కొన్ని సరోగసీ ద్వారా ఆమె ప్రెగ్నెన్సీ వచ్చిందని ఇలాంటి వార్తలు వినబడుతున్నాయి. సో, దానికి మీరేమంటారు? సీ ఇప్పుడు 'సమంత' గారు గానివ్వండి, వాళ్ళు సెలబ్రిటీస్ అండి. వాళ్ళు హ్మ్. అన్ని విధాలుగా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు లీగల్ సపోర్ట్ ఉంటుంది, మెడికల్ సపోర్ట్ ఉంటుంది, అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళంతా దే విల్ లీడ్ ఏ వెరీ ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని గడుపుతారు వాళ్ళు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకు దే ఆర్ ఆర్టిస్ట్, హ్మ్. హీరోయిన్స్. హ్మ్. వాళ్ళు ఏమంటారు స్టార్స్ అంటారు వాళ్ళని. ఓకే. వాళ్ళకి తెలుసు ఇప్పుడు హ్మ్. ఎవరు వాళ్ళ లిమిట్స్‌లో చేసుకుంటారు అంతే. హ్మ్. అంటే కొందరు ఎవరైతే దోస్ హూ ఆర్ మెంటల్లీ స్ట్రాంగ్ హ్మ్. డెఫినెట్‌లీ దే విల్ లీడ్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్. ఓకే. ఇప్పుడు వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని కోల్పోతే ఎవరైనా ఆర్టిస్ట్ అయినా, పొలిటీషియన్ అయినా ఉండరు ఫీల్డ్‌ల. అది మై ఒపీనియన్. హ్మ్. సార్ అదే విధంగా 'మనం' సినిమా అప్పట్లో అంటే సూపర్ డూపర్ హిట్ అయింది. సో, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమా హిట్ అయిద్దా? ఫ్లాప్ అయిద్దా అనుకుంటున్నారు మీరు? అంటే తప్పకుండా చూస్తారు. హ్మ్. ఎందుకంటే ఆడియన్స్ అనేవాళ్ళు మంచి సినిమాని చూస్తుంటారు. హ్మ్. తప్పకుండా సినిమా అక్కడి వరకే ఎళ్తారు. హ్మ్. అయితే ఇక్కడ మనకిప్పుడు ఏందంటే గోపి గారు, హ్మ్. ఇప్పుడు మనకు ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు చాలా స్టాగ్నేట్ అయింది ఫిల్మ్ ఇండస్ట్రీ. షూటింగ్స్ లేవు, ఏం లేవు. ఇప్పుడు అలాంటి పొలిటికల్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు గదా! హ్మ్. ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచిగా చాలా సినిమాలు రోజుకు 2, 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 4, 5 సినిమాలు ఎళ్ళిపోతున్నాయి. హిట్ హ్మ్. ఫట్ ఏదో ఇండస్ట్రీ బిజినెస్ జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు చ వాళ్ళకి ఆడియన్స్ ఉన్నారు గదండీ! ఇప్పుడు హ్మ్. సమంత గారికి ఫ్యాన్స్ ఉన్నారు. తమన్నా గారికున్నారు. తమన్నా గారు గూడా మంచి ఆర్టిస్టే. వాళ్ళున్నారు. కంపల్సరీ వాళ్ళు చూస్తుంటారు వాళ్ళని. హ్మ్. అయితే ఎంతైనా కథాబలం లేకపోతే సినిమా ఆడదు. అవును. ఆర్టిస్ట్‌లో ఏదో చూస్తారు యావరేజ్‌గా, మంచి కథాబలం అన్నీ బావుంటే, అది క్రియేటివిటీ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు బాగా చేయగలిగితే, మళ్ళీ కొత్త హిట్ అవుతుంది అంతే. హ్మ్. సో, 'సమంత' గారు అంటే ఇప్పుడు విడాకులు అయిపోయినాయి కాబట్టి మళ్ళా 'మనం' సినిమాలో నటిస్తారంటారా? నటించరంటారా? నో. నో. నేను పర్సనల్ ఇప్పుడు అంటే మీ అభిప్రాయం చెప్పండి సార్. చెప్పండి. ఇప్పుడు నేనున్నానండి. హ్మ్. ఇప్పుడు నాకు సంబంధం ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్ ఆమెకి ఎవరితోని పని? ప్రొడ్యూసర్‌తోని పని, డైరెక్టర్‌తోని పని. హ్మ్. ఎవరితోని ఏం పని దానికి? ఆమె కాల్ షీట్ ఇచ్చి, డేట్ ఇచ్చుకొని, ఆమె డేట్స్ ప్రకారం ఆమె షూటింగ్ చేసుకొని వెళ్ళిపోతుంది. హ్మ్. ఆమెకు తెలియదా డిసిప్లిను? హ్మ్. ఆమె పాత్ర ఎంతవరకు చేసుకొని ఆమె వెళ్ళిపోతుంది. హ్మ్. 15 నిమిషాల ఫ్లైట్‌లో వెళ్ళిపోతుంది. హ్మ్. ఒక 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతది ఆమె. హ్మ్. దట్ ఈస్ అది వాళ్ళు మీరనేది ఏంటంటే వాళ్ళు కలుసుకుంటారా? మాట్లాడుకుంటారా? అని దట్ ఈస్ దేర్ పర్సనల్ థింగ్. హ్మ్. మనం చెప్పలేం గదా! ఇప్పుడు సమంత గారు ఈ జీవిత ప్రయాణంలో అలాంటి ఆమె ఎప్పుడు డిసప్పాయింట్ అయినట్టు ఎప్పుడు లేదు గదా! హ్మ్. షీ ఈస్ వెరీ స్ట్రాంగ్ మెంటల్లీ. హ్మ్. అదే కనిపిస్తుంది సమంత గారి ఆమె ఆమె ఇప్పుడు బయోగ్రఫీ చూస్తే. అంటే మీరు నాకు ఇంకొక విషయం క్లారిటీ ఇవ్వలేదు సార్. ఆమె సరోగసీ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటున్నారు. దానికి మీరేమంటారు? సీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి గూడా ఒక ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు దే వాంట్ ఇప్పుడు వాళ్ళకి గూడా ఒక క్యారెక్టర్ ఉన్నోళ్ళకి ఉంటదండి అది. హ్మ్. అప్పుడు స్త్రీలంటే అందరికీ ఒకే అభిరుచులు, ఒకే ఆదర్శమైన భావాలు ఉండేయి గదా! హ్మ్. ఆదర్శమైన భావాలు, నేను స్త్రీ జన్మ ఒక ఆడపిల్లగా, ఒక లేడీస్‌గా పుట్టినప్పుడు నేను తల్లిని కావాలని ఉంటది. అది ఆమె పర్సనల్ లైఫ్ ఆమె అయింది కావచ్చు. ఇప్పుడు దానికి మెడికల్‌గా ఎన్నో ఉన్నాయి. హ్మ్. దాంతో చేసుకొని నేను
నేను నాకు ఒకరు మళ్ళీ నాకు కూడా సపోర్ట్ కావాలి. నేను రేపు ఓల్డ్ ఏజ్‌లో ఉంటా. నాకు సపోర్ట్ కావాలి. అలాంటోళ్ళు నాకు ఉండాలని వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకుంటదండి. ఓకే. దానికి దీనికి మనం చెప్పలేం. లింక్ అప్ చేయాలి. ఇక్కడ మీరు చెప్పేది మనం సెకండ్ పార్ట్ తీస్తున్నారు. పాత కాంబినేషన్‌లో ఆర్టిస్ట్, క్రూ అంతా అందరూ తీస్తున్నారు. వీళ్ళు వస్తున్నారు. అక్కడ జరుగుతుందనేది లెట్ దెమ్ గో. అక్కడ ఏంది నేను ఒక ఆడియన్స్ లాగా అన్నిడిచి పెట్టండి. ఒక ప్రేక్షకులను నేనేం చూసుకుంటా, అరే బెస్ట్ ఒక సినిమా రావాలి, మంచి సినిమా. ఒకటి మనం హ్యాపీగా ఎళ్లి ఒక హెల్తీగా ఒక ఫ్యామిలీతోని ఎంజాయ్‌గా సినిమా చూసి మంచిగా రావాలి. ఎందుకంటే ఓన్లీ మనకు ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటంటే మనం బయటకెళ్తే ఫుడ్ తింటామండి హోటల్‌లో బయట. తర్వాత ప్రశాంతంగా కూర్చొని నవ్వుకొని ఒక హెల్తీగా అలాంటి సినిమా మన తెలుగు సాంప్రదాయంలో ఉండాలి. మన తెలుగు సినిమా అలాంటి దాంట్లో ఉండాలి. ఎలాంటి ఏమంటారు వల్గారిటీ లేకుండా ఒక ఫ్యామిలీ, ఒక కూతురు, కొడుకు, ఒక భార్య వాళ్ళు ఎలాంటి ఆ భావాలు రాకుండా ఒక ఆరోగ్యవంతమైన సినిమా. చాలా ఉన్నాయి ఇంతకుముందు. అలాంటి మళ్ళీ సినిమాలు రావాలి. వచ్చినప్పుడు ఫ్యామిలీ సినిమా హాల్‌కెళ్ళి చూసి రావాలండి. అంటే అలాంటి ఇంకో 'మనం 2' కూడా అలాంటివి కావాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇంకో విషయం సార్, ఆమెకి కొంచెం ఆరోగ్యం బాగోట్లేదని, ఆమెకి కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదని, ఆమె పెళ్లి చేసుకుంటానన్నా సరే, పెళ్లి కొడుకులు ముందుకు రావట్లేదని కొన్ని వార్తలొస్తున్నాయి. దానికి మీరేమంటారు? అంటే ఆమె ఆరోగ్యం వల్ల. ఇప్పుడు సమంత మేడం మీద ఆమెకు చాలా క్యాన్సర్ ఉందని, హెల్త్ ఉందని ఏదో అదే ఆమె మీద రూమర్స్ వచ్చినాయో, ఫ్యాక్ట్స్ ఐ యామ్ నాట్ పర్టిక్యులర్ అబౌట్ దట్. ఇప్పుడు ఆమె ఎవరొస్తారు, ఎవరు చేసుకుంటారు అనేది లెఫ్ట్ టు దిస్ థింగ్. ఇక్కడ విషయం ఏందంటే ఒక వ్యక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇట్లా జీవిత ప్రయాణాలు అయితాయండి. ఆమెను ముందుకు పోవాలి. ఆమెకు పర్సనల్ లిబర్టీ ఉంది. ఆమెకేం లేదు. ఆమెకు ఇంకా క్రేజ్ ఉంది ఆమెకు. ఆమె నాట్ ఓన్లీ యాక్ట్రెస్, ఆమె ఒక ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసి స్వతంత్రంగా 100 మంది ఒక వేరే ఆర్టిస్టులతో సినిమాలు తీసే ఆమె క్రియేటివిటీ ఉంది ఆమెకు. అప్పుడేదో ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో అత్తారింటి దారిలో కూడా చేసింది. ముఖ్యంగా సమంత గారు ఏమన్నారంటే, నా మీద ఎటువంటి బ్యాడ్ ట్రోల్స్ చేసినా సరే, లేక అదేవిధంగా బ్యాడ్ వెబ్‌సైట్‌లో నా పేరు మీద రాసినా సరే, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా అంటున్నారు. సో, అలా రాసే వాళ్ళ మీద మీరేం చెప్తా అంటున్నారు? అంటే కంపల్సరీ దానికి ఒక ప్రొవిజన్ ఉంది. డిఫమేషన్ సూట్ అని. క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు, సివిల్ చర్యలు తీసుకోవచ్చు, నష్టపరిహారం కూడా తీసుకోవచ్చు. అయితే ఇంతకుముందు వాళ్ళు సమంత గారి విషయంలో జరిగింది ఇక్కడ కూకట్పల్లి కోర్టులో. మరి దాన్ని సమంత గారు ఏం చేస్తున్నారో, నాలాంటి ఒక అడ్వకేట్స్ అప్రోచ్ అయితే వాళ్ళకి సమంత గారికి తప్పకుండా న్యాయం చేస్తాం. సో, ఫైనల్‌గా సమంత గారి విషయంలో మీరు ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు? సమంత గారికి చాలా గుండె ధైర్యం ఉంది. అమ్మాయికి మంచి టాలెంటెడే ఆర్టిస్టే. కొన్ని హెల్త్ కూడా పర్మిట్ చేయకుండా కొందరు వచ్చేస్తారు. ఇప్పుడు అంటే ఆమె టాలెంట్‌తోని వచ్చింది ఆమె. షీ ఈజ్ ద ఓన్లీ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కర్ అంతే. ఇప్పుడు అంటే ఇండస్ట్రీకి కావాల్సింది అదే. షీ హాస్ ఫుల్‌ఫిల్డ్ అండ్ షీ హాస్ అంటే ఒక ప్రేక్షకుల హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకుంది. కాబట్టి ఐ బ్లెస్ హర్. మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ముందుకెళ్ళాలని నేను కోరుకుంటా. అంత ఈజీ కాదు ఒక ఆర్టిస్ట్‌గా, ఒక హీరోయిన్‌గా పైకి రావాలంటే. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మంచి సినిమాలు తీయండి. మాలాంటి ప్రేక్షకులకి ఆనందాన్ని ఇవ్వండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.